BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సలాం అలైకుం ఫకీర్ భాయ్. సలాం అలైకుం, అస్సలాం అలైకుం. హిందూ ముస్లిం బాయ్ బాయ్. అదేమిట్రా మేము లేకుండా మందు కొడుతున్నావు? కొట్టాల్సిన పరిస్థితులు వచ్చాయిరా. ఏం జరిగింది? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇక ముందు జరగబోయేది ఏమిటో అన్నదేరా నా బాధంతా. ఏం జరిగిందో చెప్పి చావరా. మీతో చెప్పి చావడం కంటే తాగి చావడం బెటరు. చెప్తావా? నెత్తి మీద ఒకటి ఇమ్మంటావా? తాగిన వాడు కొట్టిన వాడు ఇంతవరకు బాగుపడలేదు. అబ్బా అబ్బా, ఎందుకలా కంగారు పడతారు? దీని గురించేనా? దానికే శుభ్రంగా పాలు తాగి నిద్రపోతోంది. ఆమె గురించేనా బాధంతా? ఎవర్రా? దేవి. నీ శ్రీదేవా? అవును. శ్రీదేవికి ఏమైందిరా? శ్రీదేవి ఎవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు శ్రీమంత్రం పేపర్లో వేశారు. అయితే నీకేమైందా? నాకే బాధంతా. శ్రీదేవి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. 70 ఏళ్ల వరకు అలాగే ఉండాలి. చేసుకోదు, అలాగే ఉంటుంది. సరేనా? ఒట్టు 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 ఒట్టు. మరి శ్రీమంత్రం పేపర్లో అవన్నీ పేపర్లు అమ్ముకోవడానికి ట్రిక్కులు రా. అంతేనట ఫకీర్. అంతేనా దేవాన్? అదే బండి సార్. అదే షాక్ అబ్జర్వర్స్ వీక్ సార్. అందుకే లేదు. షాక్ అబ్జర్వర్స్ వీక్ అని ఇలా తెలుసా సార్? అవును సార్. సేమ్ వెహికల్ సార్, సేమ్ నెంబర్. అవును సార్. డ్రైవర్ మారిండు. చూడండి సార్, చెక్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నువ్వేగా రా. నేనేనే, కానీ ఏ కాదు. స్టేషన్ లో జబర్దస్త్ ఇంతదాం చేసిన. చలో నిన్ను. బాబు, ఇదే ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా ప్రణామములు. నాథా ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా? నీ పిల్ల కూడా. ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు. ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు స్త్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా నాదా, నా ప్రాణనాథా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా 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 నాదా. అయ్యా, ఇదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది. జాగ్రత్తగా పట్టుకొనవలేదు. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపనా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. మన పోలీస్. వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. ఈయన మావాడే సార్. ఇది వేరుగా ఉంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఏంటి? వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఆహా, ఏం అదృష్టం. ఇవాళ బస్సులు స్ట్రైక్. ఆటోలో వెళదామంటే 40 రూపాయలు అవుతుంది. అలాగానో ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్ ఇయ్యి. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి. నీలో ఇంత హెల్పింగ్ నేచర్ అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పనే పద్మనాభం.
ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. గోపి గుడ్ మార్నింగ్ సార్. ఏం రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నాడు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడీగా ఉంటుందని. బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయి, వెంటనే తీసేయి. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎవరికి కావాలండి? లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. క్యాష్ ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం. ఇది ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే అన్నారు. అందులో సగమేగా నేను అడిగింది. క్యాష్ అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా. క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? డబ్బు విషయంలో మనకు అస్సలు మొహటం లేదు. క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు. నీకు దండం. వెళ్ళు బాబు. దండాలు. నమస్కారం సార్. పద్మనాభం గారు బడ్జెట్ మెన్షన్ తెలుసు కదా, ఎందుకు అలా బలత పడ్డారండి? షడప్. లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో. నమస్తే నమస్తే. ఏంటి వీడు పార్టీ అంటాడు అంటాడు. చిన్న జరకిద్దాం రా. నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా, నేను పట్టించా. అయిపోయాడు వీడు. సార్ మీ గురించి వచ్చాను సార్. మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నాడు కదా సార్, వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ కమాన్. వాడు సిగరెట్ తాగుతున్నానని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. దొరికావా చచ్చావే. పట్టుకోండి పట్టుకోండి. క్యాచ్. ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? వద్దు సార్, వద్దు సార్, లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్, లోపల ఏం లేదని. నిన్ను చెక్ చేయమని. పోరాడి ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను. ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరీ దేశం ఏదో గొడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరీ పని లేకుండా పోతుంది. సెటప్ ఇంటోనే ఉందిగా. ఎవరు అదే? దాన్ని చూసినా నేను చూసినా ఒకేలా ఉంటారా. అది ఆడదా? ఎవరా చిలక? ఇక మనకే సార్ చాలే. ఇట్లా వచ్చేస్తుందా? ఆడవాస రావట్లేదా ఇంకా? ఇందాక ఏమిటి కూర్చున్నా? వాడికి నాకు తేడా లేదంటావా? ఏంటే నువ్వు నీ చేరాను ఏదో గుళ్ళో పోలేడా ఉన్నావు.